ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమల క్యూ కాంప్లెక్స్ ఎందుకు నిర్మించారో తెలుసా? తిరుమల దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ భక్తులు ఆలయంలోకి ఎలా క్రమంగా ప్రవేశిస్తారు, ఏ విధంగా భద్రతతో, సమానత్వంతో దర్శనం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ గొప్ప ఆవిష్కరణ మొదలైంది. అదే వైకుంఠ క్యూ కాంప్లెక్స్. ఈ క్యూ కాంప్లెక్స్ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ క్యూ కాంప్లెక్స్ ఎవరు ఆలోచించారో, ఎప్పుడు నిర్మించారో, ఎలా అభివృద్ధి చేశారో అని. ఈ ఆలోచన ఎలా పుట్టింది అంటే 1970 మధ్య కాలంలో తిరుమల భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అప్పుడు క్యూ కాంప్లెక్స్లు ఎటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల జనసాంద్రతను నియంత్రించడానికి సాధ్యమయ్యేది కాదు. ఆ సమస్య నుండి వచ్చిన ఆలోచనే క్యూ కాంప్లెక్స్. భక్తులకు సమస్యలు, గందరగోళం, ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేయబడింది ఈ క్యూ కాంప్లెక్స్. అప్పుడు టీటీడీ ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు మరియు చైర్మన్ బి నాగిరెడ్డి గారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. అదే ఈ క్యూ కాంప్లెక్స్. ఒక పెద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని, భక్తి శ్రద్ధలతో భక్తులు శ్రద్ధతో దర్శనం చేసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం జరగాలని ఆలోచనతో నిర్మించిందే ఈ క్యూ కాంప్లెక్స్. ఈ నిర్మాణం ప్రారంభం క్యూ కాంప్లెక్స్ 1 ఈ ఆలోచన ఆమోదం పొందింది. 1980 మొదటి క్యూ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది. 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేతుల మీదుగా ఈ కాంప్లెక్స్ ప్రారంభించబడింది. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. 3 అంతస్తులు, ప్రతి అంతస్తులో 19 హాళ్ళు, ఎలివేటెడ్ బ్రిడ్జ్ ద్వారా ఆలయం వరకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటాయి. ఉచిత అన్నప్రసాదం, పాలు, వైద్య సదుపాయాలు, బాత్రూంలు, విశ్రాంతి స్థలాలు, భక్తి టీవీ, ఎస్విబిసి వినోదం, భద్రత కోసం స్కానర్లు, బయోమెట్రిక్ సిస్టంలు ఉంటాయి. 2000 సంవత్సరంలో భక్తుల సంఖ్య మరింతగా పెరగడంతో ఒక కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని రెండవ క్యూ కాంప్లెక్స్ నిర్మించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సామాన్య దర్శనం, సర్వదర్శనం భక్తులు వెళ్తుంటారు. మొదటి క్యూ కాంప్లెక్స్లో ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారికి ఉంటుంది. 2013లో కాలినడకన వస్తున్న భక్తులకు ప్రత్యేక టోకెన్ వ్యవస్థ ప్రారంభమైంది. 2014లో శ్రీవారి మూల విరాట్ దర్శనం కోసం ఆలయంలో 3 లేయర్ల వుడ్ స్టేజ్లు కట్టించారు. ఇది భక్తులకు కాస్త ఎక్కువ సమయం దూరంలో నుంచైనా స్వామి దర్శనం అందించేదిగా ఉంటుంది. 2022లో కొత్త ఆకర్షణ క్యూ కాంప్లెక్స్ పరిసరాలలో భక్తులకు శాంతిగా ఉండేందుకు ఒక అద్భుతమైన తోటను ఏర్పాటు చేశారు. ఈ తోట 60 రోజుల్లో రూపుదిద్దుకుంది. స్వాగత ద్వారాలు, పుష్పాల విగ్రహాలు ఉంటాయి. 2025వ సంవత్సరంలో భక్తుల సంఖ్య మరింత పెరిగినప్పుడు కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టారు. ప్రతి 400 మంది భక్తులకు ఒక బాక్స్గా విడదీసి గేట్ల ద్వారా క్రమంగా ఆలయంలోకి పంపించే విధానం. ఇది భక్తుల గందరగోళాన్ని తగ్గించేందుకు అమలు చేసిన ప్రణాళిక. ఇప్పటికే 70,000కు పైగా భక్తులకు సదుపాయం కల్పిస్తున్న క్యూ కాంప్లెక్స్ ఇప్పుడు 3వ క్యూ కాంప్లెక్స్ మొదలవబోతుంది. 3వ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సంగతి. ఇది అధిక జనసాంద్రత తగ్గించేందుకు, ప్రస్తుత ద్వితీయ కాంప్లెక్స్పై ఒత్తిడిని తగ్గించేందుకు, భక్తులకు మరింత సౌకర్యం, భద్రత, సాంకేతిక వేగాన్ని తీసుకురావడానికి తీసుకున్న ఒక అడుగు. 3వ క్యూ కాంప్లెక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి మరో వీడియో చేస్తాం. ఈరోజు తిరుమలలో లక్షలాది మంది భక్తులు భద్రతగా, శాంతిగా స్వామి దర్శనం పొందుతున్నారంటే ఇదంతా ఈ క్యూ కాంప్లెక్స్ టీటీడీ అధికారుల త్యాగం, దృఢమైన నిర్వహణ వల్లే. ఇలాంటివే మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. శ్రీవారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.